నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. పుష్ప 2 విషయంలో ఇప్పుడు పార్టీల పరంగా వస్తే వైఎస్ఆర్‌సీపీ వచ్చేసి భుజాల మీద భుజానేసుకుంది. యేసుకొని హ్మ్. మొత్తానికి ఏది ఫ్లెక్సీలు కట్టిన దగ్గర నుంచి హ్మ్. థియేటర్‌లో హంగామా వరకు టికెట్లు బుకింగ్ అవ్వచ్చు. మొత్తం క్యాడర్ అంతా కూడా గట్టిగా నిలబడిందండి. కట్ చేస్తే మొన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌కి, తర్వాత చిరంజీవి గారిని కలవటం కావచ్చు, ఇయన్నీ చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా పోస్టులు విపరీతంగా పెట్టుకుంటున్నారు. మమ్మల్ని ఏంటి ఇలా చేశారు అది ఇది అని చెప్పేసి. ఆ! హ్మ్. ఒక హ్మ్. పక్కనేమో అంబటి గారు బాగా హైప్ లేపుతా హైప్ ఉన్నారు. లేపాడు. అవును. ఆయన ప్రతిరోజు ట్వీట్ పెడతానే ఉన్నారు దాని గురించి. పెడతాను. హ్మ్. సో, క్యాడర్‌లో ఒక రకంగా అసలు మా హీరో 'జగన్మోహన్ రెడ్డి' గారైతే ఈ హీరోలు మాకెందుకని చెప్పి పోస్టులు పెట్టుకుంటున్నారోళ్ళు. అదే ఆ మరి. స్థాయికి తెచ్చారు ఈ నాయకులు. ఇక్కడ 2 విషయాలండి గారు. ఆ! ఒకటి అల్లు అర్జున్ గారి మనస్తత్వం హ్మ్. తీసుకుంటే ఏంటంటే, మొదటి నుంచి కొంచెం గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఆయన హ్మ్. వ్యవహార శైలి గురించి. మనిషి మనసులో ఎలా ఉన్నా గానీ, కొంచెం ఔట్ స్పోకెన్ పర్సన్. ఏదున్నా బయటికి మాట్లాడేయటం సందర్భాన్ని బట్టి. తర్వాత ఏంటంటే అభిమానులు గట్టిగా కనిపించినప్పుడు ఏంటంటే, వీళ్ళు మాట్లాడాలని మనసులో ఒకటి అనుకున్నప్పటికీ కూడా ఇంకోటి బయటకొస్తుంది. ఆ దీంట్లో హ్మ్. హైలో. హ్మ్. అలాంటి సందర్భంలో 2, 3 చోట్ల పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి నేనేదో చెప్పను బ్రదర్ అనో, ఇంకోటి అది ఆ వివాదం ఎప్పటినుంచో నడుస్తూ ఉంది. హ్మ్. నడుస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే అతనికి నేషనల్ అవార్డ్ అనేది వచ్చిందో, అప్పటినుంచి అతని వ్యవహార శైలిలో కూడా కొంత మార్పొచ్చింది. అది ఎవ్వరు కూడా కాదనలేనటువంటి విషయం. అతని బాడీ లాంగ్వేజ్‌లో, యాటిట్యూడ్‌లో ఇక ఎవరితో పని లేదు నాకు అన్నటువంటి వ్యవహార శైలిలోకి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయిన తర్వాత దానికి క్లైమాక్స్‌గా ఎలక్షన్ ముందు వెళ్ళటం. ఆ నంద్యాల వెళ్ళి అక్కడ అతనితోటి శిల్పా అవును. వాళ్ళతోటి మాట్లాడి రావటంతోటి పూర్తిగా ఆ గ్యాప్ అనేటువంటిది బాగా పెరిగింది. అయిన తర్వాత వచ్చినటువంటి అవకాశం ఏంటంటే, అటు వాళ్ళకి, ఇటు వాళ్ళకి కూడా. మావాడు చాలా గొప్పోడని నిరూపించుకోవడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి, మేము లేపోతే మీ వాడు ఏమీ లేదు అని చెప్పేసని నిరూపించేటువంటి అవకాశమేమో ఈ ఫ్యాన్స్‌కి, మెగా ఏది ఫ్యాన్స్. మెగా మెగా. ఫ్యాన్స్‌కి ఇదొచ్చింది. హ్మ్. అయితే 'పుష్ప 2'కి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో, అది చాలా గమ్మత్తుగా వచ్చింది. మీరొక్కసారి దాన్ని జాగ్రత్తగా విశ్లేషించండి. హ్మ్. సినిమా ఏమో విపరీతమైనటువంటి హిట్ అని చెప్పేసని ప్రచారం జరుగుతా ఉంది. కలెక్షన్‌లేమో అన్ని వందల కోట్లు, ఇన్ని వందల కోట్లు వచ్చినియి అనేటువంటిది బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆక్యుపెన్సీ చూస్తే అంత లేదు. 30%, 40% అది కూడా సెలవు రోజుల్లో. హ్మ్. శని, ఆదివారాల్లోనే ఉన్నది అని ఎక్కడ చెప్పేటువంటి కలెక్షన్స్‌కి దీనికి ఎక్కడ లంకె కుదరట్ల. ఓకే. కుదరనప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు ఆల్ ఆఫ్ ఎ సడెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి బాబాయ్. అవును. చాలా థాంక్స్ అని చెప్పడం అనేటువంటిది ఏంటంటే, హ్మ్. అతను రియాలిటీ చెక్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం దాదాపు 'బాహుబలి 2'నే కొట్టేస్తాం మేము 2,000 కోట్లు అన్నారు. హ్మ్. తీరా చూస్తే కనీసం వాళ్ళందరికీ లాభాలు రావాలి, జరిగినటువంటి 600 కోట్లు చిల్లర ఏదో బిజినెస్ జరిగింది. 1000 కోట్లు జరిగినా రికవరీ అవ్వాలి అంటే 650 కోట్లు ఏదో అంటున్నారు. అదంతా రికవరీ అవ్వాలన్నా 1000 కోట్ల దాకా వెళ్ళాలి. ఓకే. సో, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా ఫ్యాన్స్ యొక్క ఆదరణ లేకుండా జరగదనేటువంటిది అల్లు అర్జున్‌కి రియాలిటీ చెక్ వచ్చింది కాబట్టే, అంటే పొలిటికల్ ఎనలిస్ట్‌ని కాబట్టి నేను దాంట్లో కూడా పాలిటిక్సే చూస్తాను. హ్మ్. హ్మ్. రియాలిటీ చెక్ వచ్చింది కాబట్టే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మాట మాట్లాడటం, చిరంజీవి గారిని కలవటం అనేటువంటిది జరిగింది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ గతంలో కూడా మనం చాలా సార్లు అనుకున్నాం. రక్త సంబంధం మధ్యన ఎవరు ఎళ్ళకూడదు. అవును. ఇవాళ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా విమర్శిస్తున్నారు. ఎలక్షన్‌లో బాగా ఎదుర్కొన్నారని మనం సంతోషించొచ్చు కాక, అంటే వైరు వర్గాలు ఎవరైతే అవును. ఉన్నారు. హ్మ్. కానీ ఏ రోజైనా వాళ్ళిద్దరూ ఏకమయ్యే అవకాశం ఉంది అనేటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటున్నాను నేను. ఆ! గతంలో అదే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. అవును. ఆస్తుల వివాదం పరిష్కారం అయితే, ఇప్పుడంటే సరే పీట ముడిపడిపోయింది, అది వేరే విషయం అనుకోండి. ఎలక్షన్ ముందు రైట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక కండిషన్, నేను ఆస్తి ఇస్తాను నీకు, నువ్వు నా గురించి మాట్లాడొద్దు అన్నప్పుడు ఆవిడ గనక ఒప్పుకొని ఉంటే అసలు వివాదమే లేదుగా. ఆ కండిషన్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లౌక్యం ప్రదర్శించి ఇది చేసేసి ఉంటే ప్యాచప్ అయిపోయేది కదా. అలాగే ఎంత కాదనుకున్నా అవుననుకున్నా వాళ్ళు మామ అల్లుళ్ళు. అవును. సో ఒక్క డైనింగ్ టేబుల్ మీటింగ్ ఈజ్ ఎనఫ్. నేను ఎప్పుడైనా బ్లడ్ రిలేషన్ మధ్య చెప్పేది అదే చెప్తాను. కరెక్ట్.
ఎన్ని వివాదాలున్నా ఎవరున్నా ఏమున్నా ఒక్క పెద్ద తలకాయ ఉండి మీరు ఇలా చేసుకుంటూ ఎందుకయ్యా ప్రజల్లో మీరు ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా తయారవుతారు, కూర్చొని మాట్లాడుకోండి, ఏముంది, ఎందుకు ఇది ఇలా మీరిద్దరూ ఇదవుతున్నారు కదా అని ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, ఎవరన్నా కూర్చోబెట్టగలిగారు అనుకోండి, అరగంటలో పరిష్కారం అవుతుంది. అప్పటిదాకా ఏదో జరిగిందని భుజాన వేసుకొని ఇప్పుడు మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళంతా కూడా ఫూల్స్ అవటమే కదా. ఇప్పుడు అదే జరిగింది కదా. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్లు పెట్టుకుంటున్నారు, మరి మమ్మల్ని ఎలా చేశారండి. అందుకని ఏదన్నా వచ్చిందనగానే వాళ్ళు ఎప్పుడైనా ఒకటే, అంతే. పవన్ కళ్యాణ్ అందులో పవన్ కళ్యాణ్ గారు పవర్లో లేరనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు అత్యంత బలంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బలమైనటువంటి నాయకుడు ఎవరంటే ఎవరిని అడిగినా చెప్పేది పవన్ కళ్యాణ్ గారు. పైగా ఆయన ఇప్పుడు రూపాంతరం చెందుతున్నారు, అది కూడా మనం గమనించాలి. ఇప్పుడు ఆయన ఒక రకంగా ప్రాంతీయ నాయకుడి దగ్గర నుంచి జాతీయ నాయకుడు స్థాయికి వెళ్తున్నాడు. ఆయన మీద చాలా పకడ్బంద్ అయినటువంటి ప్లాన్ వేసుకొని బీజేపీ ఒక బలమైనటువంటి అస్త్రాన్ని తయారు చేసుకుంటుంది రేపు రాబోయే ఎలక్షన్స్కి. పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినంతగా సనాతన ధర్మం గురించి మాట్లాడటం, సౌత్లో ఒక కర్ణాటకలో తప్పితే ఎక్కడా ఆదరణ లేనటువంటి బీజేపీకి అన్ని స్టేట్స్లో ఆదరణ, ఇటు తెలంగాణలో, ఇటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో, కేరళ ఒక్కటి తప్పితే మిగతా అన్ని సదరన్ స్టేట్స్లో పవన్ కళ్యాణ్ అంటే తెలియనాడు లేరు. ఎందుకు నిన్న ఆ రిజల్ట్ ఇంపార్టెంట్ కదండి. మహారాష్ట్ర స్వయంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలే చెప్తున్నారు, అవును, ఆయన రాకపోతే మా పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్టు. సో ఇలాంటి సందర్భంలో అలాంటి మావయ్యని మరి ఇలాంటి అల్లుడు కాస్త ఎవరో అతనికి లౌక్యం లేకపోయినా ఎవరన్నా నేర్పిస్తారుగా. ఇంకో 4.5 సంవత్సరాలు ఆయనే ఉంటారా బాబు, ఈ లోపల అనేకమైన సినిమాలు చేసుకోవాలి, పెద్ద మనసుతోటి ఆయన ఏదో మొన్న టికెట్లు పెంచుకోవడానికి ఒప్పుకున్నాడు, రేపు పొద్దున మళ్ళీ పెట్టుకుంటే ఇబ్బంది వస్తుంది, పైగా ఇప్పుడు ఈ కలెక్షన్ల వ్యవహారం కూడా ఉంది. అంటే ఈ కలెక్షన్ తగ్గడానికి మెగా ఫ్యాన్స్ దూరంగా ఉండబట్టి తగ్గింది ఖచ్చితంగానండి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళటం కానీ ఇవంతా చూస్తుంటే మళ్ళీ ఖచ్చితంగా థియేటర్కి ఈగో సాటిస్ఫాక్షనేనండి. అంతే, ఇవి అదేలే. మా పెద్ద ఆయన, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తానికి పెద్ద ఆయన ఎవరు, ఈ చిరంజీవి గారు. ఓకే. సో ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు, మనాడు వెళ్ళాడు, కాస్త తగ్గాడు అనే ఒక్క గెస్చర్ ఉంటే అభిమానమే. అల్లు అర్జున్ మీద వాళ్ళకి కూడా ఒకే కుటుంబం ఉన్నప్పుడు ఎందుకు ఉండదు? కొంచెం అతను తలపగురుగా బిహేవ్ చేశాడు అనేటువంటి ఉద్దేశంతో దూరం అయ్యారే కానీ, అదే పని మొన్న నిర్మాతలందరూ వెళ్ళారండి. అవును, దర్శకుడు నిర్మాతలందరూ వెళ్ళి చిరంజీవి గారిని కలిసి వచ్చారు. ఆయన ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళతో పాటు ఎల్లుంటే అసలు వివాదమే లేదు కదా. కరెక్ట్. ఓకే. పైగా నాగబాబు గారు పెద్ద మనసుతోటి ట్వీట్ కూడా చేశారు. అవును, అదే రోజు రిలీజ్ రోజు. ఎందుకంటే వాళ్ళ పెద్దతనాన్ని, పెద్దరికాన్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. మరీ అతను ఏదో సాధించాలనో లేకపోతే అతను నష్టపోవాలనో అతను సినిమా పోవాలనో వాళ్ళు కోరుకోలేదనేటువంటి దాన్ని బట్టి అర్థమైంది. అవును, అతనే ఇంకా పిచ్చి డైలాగులు 2-3 వీళ్ళని ఉద్దేశించింది కాదన్నప్పటికీ కూడా సందర్భాన్ని బట్టి ఎలా అనిపిస్తుంది అది. సో అక్కడ ఇంకా హర్ట్ అయ్యారు. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా రియలైజ్ అయింది ఏంటంటే మనం అనుకున్న 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు కావాలి అంటే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ యొక్క ఆశీర్వాదం లేకపోతే, చిరంజీవి గారి ఆశీర్వాదం లేకపోతే ఇది అసాధ్యం అనేటువంటిది అర్థమైన తర్వాత బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా ఇప్పటికైనా వెళ్ళటం, కలవటం, చేయటం, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేటువంటిది ఏదైతే ఉందో సహజంగా జరిగినటువంటి ప్రక్రియ. దాంట్లో మనం పెద్దగా ఏం విశ్లేషించాల్సిన పని లేదు. ఎప్పటికైనా నేను మొదటి నుంచి అన్నదైతే ఇప్పుడు అన్నదైతే రక్త సంబంధం మధ్యలో మనం ఏదో అవకాశం తీసుకొని మన అవసరాలు తీర్చుకుందాం అంటే మనమే ఫూల్స్ అవుతాం. అది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విషయంలో మరొకసారి ప్రూవ్ అయింది.